కలియుగంలో భక్త సంరక్షణార్థం అవతరించిన శ్రీహరి అవతారం శ్రీ వెంకటాచలపతి. అడుగడుగు దండాలవాడు, ఆపద ముక్కులవాడు, ఆర్తత్రాణ పరాయణుడు, ఏ పేరుతో పిలిచినా పలికే దైవం. అందుకే ఆ దివ్యమూర్తికి భక్తజనం ఊరూరా వాడవాడల ఆలయాలు నిర్మించి భక్తితో కొలుచుకుంటున్నారు. ఆ పరంపరలో తెలుగు నేల మీద నిర్మితమైన ఓ దివ్యధామమే విజయనగరం జిల్లా గంట్లాంలో నిర్మితమైన శ్రీ తిరువెంకటేశ్వర ఆలయం. ఇవాళ టీవీ లైఫ్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. తిరువేంకటాధీశ తిరువేంకటేశ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస. 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 దశ రూపములు దాల్చి ధరణి రక్షించి ధరలోన ధర్మంబు నిలబెట్టినావు. దశ రూపములు దాల్చి ధరణి రక్షించి ధరలోన ధర్మంబు నిలబెట్టినావు. తిరువేంకటాధీశ తిరువేంకటేశ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస. భృగు మహర్షికి గర్వభంగం కలిగించే నెపంతో కలియుగంలో భక్తులను కాచేందుకు అవతరించిన దివ్యరూపం శ్రీ వెంకటాచలపతి. ఆయన రూపం దివ్యం, ఆయన నామమే మధురం. ఆయన్ని కొలిచే వరం జన్మజన్మల పుణ్యఫలం. లక్ష్మీదేవి శ్రీహరిపై అలగడం, భూలోకంలో ఉన్న కొల్హాపూరికి వేంచేయటం, అమ్మ కోసం అయ్యవారు దివి నుండి భువికి దిగిరావటం అంతా ఓ లీల. భక్త సంరక్షణార్థం, లోక కళ్యాణార్థం జగన్నాటక సూత్రధారి అయిన ఆ శ్రీ మహావిష్ణువు ఆడిన నాటకం. శ్రీమన్ కృపాజలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. తిరు అంటే మంచి, శ్రీపదమైన, శుభప్రదమైన, శుభాలను కలిగించే పవిత్రమైన అని అర్థాలున్నాయి. వేం అంటే పాపాలు, కట అంటే తొలగించువాడు అని అర్థం. తిరువెంకటనాథుడు అంటే పాపాలను తొలగించి సిరిని కటాక్షించువాడు అని అర్థం. శ్రీ వెంకటాచలపతి ఏడేడు లోకాలకు ఏలిక. కలియుగంలో తలచినదే తడవుగా కాచే దైవం. సాక్షాత్తు శ్రీవైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు ఈ కలియుగంలో భక్తులను కాచి బ్రోచేందుకు శ్రీ వెంకటాచలపతిగా అవతరించాడు. భృగు మహర్షి గర్వాన్ని అణచేందుకు స్వామి ప్రదర్శించిన లీల లోక కళ్యాణకారకమైనది. కలియుగంలో భక్తులను కాచే వరమయ్యింది. సాక్షాత్తు వైకుంఠనాథుడైన శ్రీహరి శ్రీ వెంకటాచలపతిగా కలియుగంలో ఈ ధరణిపై వెలసి భక్తులను కాచేందుకు ఓ వంకయ్యింది. దేవాధిదేవుడి లీలలు అనంతం, అమోఘం, అత్యంత ఆనందభరితం. స్వామిని శరణు వేడిన వారి దుష్కర్మ ఫలం మటుమాయం, జన్మ పరమ పావనం. సచతర్ముఖ షణ్ముఖ పంచముఖే ప్రముఖాఖిల దైవత మౌళిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. కలియుగంలో శ్రీ వెంకటాచలపతిని మించిన దైవం లేదు. ఆయన ప్రేమను, వాత్సల్యాన్ని మించినది లేదు. అపారమైన కరుణాంతరంగుడు స్వామి. ఆయనను శరణు వేడిన వారికి జీవితంలో కొరతే లేదు. పిలిచినదే తడవుగా పలికే
చల్లని దైవం ఆయన. ఆర్తితో భక్తితో పిలిస్తే మరుక్షణంలోనే భక్తులపై అపారమైన కరుణామృత వృష్టిని కురిపించే చల్లని దైవం. అందుకే తెలుగు నేల మీద ఆయన ఊరు వాడలా కొలువుదీరి ఉన్నాడు. భక్తజన హృదయ క్షేత్రాలనే దివ్యక్షేత్రాలుగా చేసుకుని విరాజిల్లుతున్నాడు. విజయనగరం జిల్లా గంట్లాం గ్రామంలో ఓ భక్తుడి ఆర్తిని తీర్చేందుకు తిరువెంకటాచలపతిగా కొలువు తీరిన కరుణామృతమూర్తి ఆయన. దర్శించి సేవించవచ్చిన భక్తులపై అనవరతము అపారమైన కరుణామృత వృష్టిని కురిపిస్తోన్న చల్లని దైవం. రూపం మధురం, లీలలు మధురం. నమ్మి కొలిచిన భక్తులపై ఆయన చూపించే ప్రేమ వాత్సల్యం మధురాతి మధురం. అది వెంకటాచలమఖిలో నదము, అదివో బ్రహ్మాదులకు రూపము. అది వెంకటాచలమఖిలో నదము, అదివో బ్రహ్మాదులకు రూపము. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అది చూడుడు, అది మృక్కుడు, అది చూడుడది మృక్కుడానందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, పదివేల శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. నమ్మి కొలిచిన భక్తులను కంటికి రెప్పలా కాచుకునే దైవం శ్రీనివాసుడు. కలియుగ వరదుడిగా, కరుణామృతమూర్తిగా ఆయన చూపించే లీలలు అపారం, అనంతం. ఇక్కడ కొలువుదీరి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న భక్తులను కరుణించేందుకు ఆయన సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పాన్ని ఈ ఆలయ నిర్మాణం రూపంలో సాకారం చేసుకున్నాడు. బొల్లిన శ్రీహరిరావు అనే భక్తుడు స్వతసిద్ధంగా శ్రీవెంకటాచలపతి భక్తుడు. ఏటా ఆయన తిరుమల క్షేత్రానికి వెళ్లి తిరువెంకటాచలాధీశుడి అభిషేక సేవలో పాల్గొని తరించేవాడు. ఆయన ఇక్కడ వినాయకుడికి ఒక గుడి కడదామని మొట్టమొదట సంకల్పించుకున్నాడు. ఆ తరువాత అనూహ్యంగా స్వామివారి అనుగ్రహంతో శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని నిర్మించాడు. అనుకున్నదే తడవుగా శ్రీహరిరావు దివ్యజ్ఞులను సంప్రదించాడు. స్వామివారికి ఆలయాన్ని నిర్మించి సేవ చేసుకోవాలి అన్న ఆయన సత్సంకల్పాన్ని వారికి వివరించాడు. పూర్వ తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారు, శ్రీకాకుళం వాస్తవ్యులు చామర్తి జగ్గప్పలాచార్యుల ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వర ఆలయానికి ఇక్కడ శంకుస్థాపన జరిగింది. 2007వ సంవత్సరం జ్యేష్ఠ మాసం శుక్లపక్ష అష్టమి తిథి నాడు స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. నాటి నుండి స్వామివారి వైభవం దినదిన ప్రవర్ధమానమవుతూ తేజరిల్లుతోంది. ఈ ఆలయమున్న ప్రదేశాన్ని శ్రీ శాంతి క్షేత్రం అని పిలుస్తారు. పేరుకు తగ్గట్టుగానే ఆలయం మొత్తం పాలరాతి నిర్మాణంతో, పచ్చని వనాలతో, ధవళ కాంతులతో, దిగంతాలకు ధగద్ధగాయమాన శోభలను విరజిమ్మే నిర్మాణంగా విలసిల్లడం ఈ ఆలయం ప్రత్యేకత. ద్వారవతి కిరణార్భటి వసుధా అశోక విహితా కృపానానృతా కోమలా మనోజ్ఞితం మమేకవాకం మయూఖయుగళ మధుసూదన మదన మహిమగిరివాహఘనానా రాగరథ సారథి హే రమణ సుఖచలన సంప్రోక్షణ యోగ నిగమ నిగమార్చనా వసన అభయప్రద రూప గుణానా లక్ష్య విధి విధాన హే సదన నిఖిల జన సాలోచన. ఈ ప్రాంగణంలో అణువణువుగా శాంతి పరిఢవిల్లుతోంది. కణకణము పవిత్ర భావనలతో తేజరిల్లుతుంది. ఇక్కడ ఒక్కసారి అడుగుపెట్టిన వారిని ఆశాంతం సొంతం చేసుకునే దివ్యమూర్తిగా
ఇక్కడ కొలువుదీరిన శ్రీవేంకటాద్రినాథుడు విలసిల్లుతున్నాడు. సువిశాలమైన ప్రాంగణంలో ప్రకృతి అందాల నడుమ నిర్మితమైన ఈ ఆలయం శోభ వర్ణనాతీతం. స్వాగత తోరణాన్ని దాటుకుని ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభాన్ని దాటుకుని ఆలయ ముఖమంటపానికి చేరుకునే మార్గంలో మెట్ల వరుసకి ఇరువైపులా 2 భద్రగజాలు కనిపిస్తాయి. ప్రవేశద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే ముందుగా వైభోగ వెంకటేశ్వర స్వామి దర్శనం కలుగుతుంది. ఇక్కడే భక్తులు కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి నివేదించడానికి తీసుకువెళ్తారు. మెట్ల వరుస మీదుగా పైకి చేరుకునే మార్గంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. భక్తులు భక్తి పారవశ్యంలో ఓలలాడుతూ గోవిందనామాలను స్మరిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆలయ ప్రధాన మంటపంలోకి చేరుకోగానే విఘ్న వినాశకుడైన గణపతి భక్తులను అనుగ్రహిస్తాడు. 2 చేతుల్లో శంఖచక్రాలను ధరించి ఒక చేతిలో అభయముద్రతో మరో చేత మోదకాన్ని ధరించి స్వామి లక్ష్మీ గణపతిగా ఇక్కడ విరాజిల్లుతున్నాడు. నమో నమో గణనాయక దేవా నమో నమో వినాయక పార్వతీ ముద్దుల తనయ దేవా పార్వతీ ముద్దుల తనయ దేవా గంగణపతయే నమో 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 గణనాయక దేవా వైభోగ శ్రీనివాసమూర్తిని దర్శించుకుని ధ్వజస్తంభాన్ని దాటుకొని ఆలయ ప్రధాన మంటపంలోకి అడుగుపెట్టిన భక్తుల మనసులు దివ్యమైన ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడుతాయి. అంతరాలయం చెంతకు చేరి ఇక్కడ కొలువు తీరిన శ్రీ వెంకటాచలపతిని దర్శించుకున్న క్షణంలో భక్తుల మదిలో కలిగే ఆనందం వర్ణనాతీతం. ఆలయ ముఖమండపం నుండి అంతరాలయం వైపుకు అడుగులు వేసిన భక్తులకు గర్భాలయానికి ఇరువైపులా కొలువై ఉన్న స్వామివారి అంగరక్షకులైన జయ విజయులు కనిపిస్తారు. జయ విజయుల్ని దాటుకుని ముందుకెళ్లిన భక్తులకు స్వామివారి దివ్యమంగళ విగ్రహ రూప దర్శన భాగ్యం కలుగుతుంది. గర్భాలయంలో స్వామి ప్రసన్న వదనుడై చిరుమందహాసంతో స్థానక భంగిమలో 2 చేతుల్లో శంఖచక్రాలు, మరో 2 చేతుల్లో వరదాభయ ముద్రలను, వెండి మకర తోరణంలో వెండి కిరీటాన్ని ధరించి రజత స్వర్ణ ఆభరణాలు, పుష్పమాలికలతో నిలువెల్లా సుందరమూర్తి అయి దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. స్వామి వదనం తప్ప మిగతా భాగమంతా వెండి కవచంతో కప్పబడి ఉంటుంది. స్వామివారి పాద సన్నిధిలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి, హనుమత్ సమేత సీతారామలక్ష్మణ మూర్తులు, శయన పెరుమాళ్ళు, వేణుగోపాలుడు, సుదర్శన పెరుమాళ్, 21 నృసింహ శాలిగ్రామాలు ఉంటాయి. సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరుగడు సూడవే సిన్నెక్క అని తాళ్లపాక అన్నమయ్య కీర్తించినట్టుగా స్వామి చిరునగవులు చిందిస్తూ తనను దర్శించి సేవించవచ్చిన భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తూ నల్లనయ్యగా కొలువుదీరాడు. సిరుతనవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క సిరుతనవ్వులవాడు సిన్నెక్క వీడు వెరపెరగడు చూడవే సిన్నెక్క ఈ ఆలయ ప్రాంగణమంతా మామిడి, మందార, కొబ్బరి వంటి అనేక వృక్షరాజాలతో అలరారుతూ ఉంటుంది. ఇక్కడ ఓ నక్షత్రవనం కూడా ఉంది. ఈ ప్రాంగణంలో వివిధ సుగంధ పరిమళాలను వెదజల్లే పూల మొక్కలు, తులసి వనం కూడా ఉన్నాయి.
ఈ ప్రాంగణంలో పూచే ప్రతి పుష్పం, తులసీదళం స్వామివారి సేవకు మాత్రమే వినియోగిస్తారు. ఇక్కడ ప్రతి అణువు హరికథా సుధాగానమయంగానే కనిపిస్తుంది. గర్భాలయంలో స్వామి పద్మపీఠంపై స్థానక భంగిమలో అలరారుతుంటాడు. ఇక్కడ శ్రీనివాసుడి దివ్యమంగళ విగ్రహం అచ్చంగా తిరుమలలో మలయప్పను పోలి ఉంటుంది. చిరునగవుతో చిద్విలాసమూర్తి అయి 2 చేతుల్లో శంఖ చక్రాలను ధరించి, మరో 2 చేతుల్లో వరదాభయ ముద్రలను ధరించి స్వామి దివ్యమంగళాకారుడై భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. 6.5 అడుగుల ఎత్తైన నిండైన విగ్రహంగా పద్మపీఠంపై స్థానక భంగిమలో కొలువుదీరి అత్యంత శోభాయమానంగా కనిపించే స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని చూచిన వారికి పుణ్యమే పుణ్యం. గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత ఎడమవైపున శ్రీదేవి భూదేవి సమేతుడైన ఉత్సవమూర్తి కొలువుదీరి ఉంటాడు. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా. భావములోన బాహ్యమునందును గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగిం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం అని శ్రీ సూక్తం కీర్తించినట్టుగా శ్రీ మహాలక్ష్మి స్వామివారికి పక్కనే వెండి కిరీటంతో, ముక్కెర, బుల్లాకుతో, 2 చేతుల్లో కమలాలు, మరో 2 చేతుల్లో వరదాభయ ముద్రలతో అమ్మలగన్న అమ్మయైన అలమేల్ మంగమ్మగా దర్శనమిస్తోంది. ముజ్జగాలను ఏలే కరుణామృత వర్షిని దర్శన భాగ్యంతో భక్తులు పులకాంచితులై లోకానుగ్రహకారిణి అయిన అమ్మకు కైమోడ్పులు అర్పించి పరమానంద భరితులవుతారు. ఇక్కడ లక్ష్మీదేవి, గోదాదేవి ఉత్సవ విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. ప్రధాన ఆలయం గోడలపై విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, ఇతర దేవీదేవతల శిల్పాలు కనిపిస్తాయి. ఈ ప్రాంగణంలో ఉన్న కాళీయమర్దన వేణుగోపాలుడి శిల్పం, వినతాసుతుడైన గరుడాళ్వార్ శిల్పం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. భగవద్ రామానుజుల సన్నిధి పదకవితా పితామహుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి శిల్పం కొలువై ఉన్న మంటపం ఈ ఆలయానికి విశిష్టమైన ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయం కింది భాగంలో స్వామివారి ఉత్సవాలు జరపడానికి, కళ్యాణోత్సవం జరపడానికి ప్రత్యేకంగా ఒక మంటపాన్ని నిర్మించారు. దీనికి పద్మానంద మంటపం అని పేరు. వచ్చెను అలమేలు మంగ, వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. వచ్చెను అలమేలు మంగ, ఈ పచ్చల కడియాల పణతి చలంగ. పాంచరాత్రాగమ సంప్రదాయంలో శ్రీవారికి ఇక్కడ నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు జరుగుతాయి. కడు నిరుపేద స్థాయి నుండి అపర కుబేరుడి స్థాయి వరకు ఇక్కడ అందరూ సమానులే. అందరికీ స్వామివారి దర్శనం, సేవా భాగ్యం ఉచితంగా లభిస్తుంది. రాత్రి 7:30 స్వామివారిని పవళింపు సేవతో నిద్రపుచ్చుతారు. ఏటా జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి నాడు త్రయాహినికంగా స్వామివారికి అత్యంత వైభవంగా వార్షికోత్సవాలు జరుగుతాయి. ప్రతి నెల 2వ శనివారం స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ ఆలయాన్ని సందర్శించి స్వామిని భక్తి ప్రపత్తులతో వేడుకున్న వారి కోరికలన్నీ నెరవేరుతాయన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7:30 వరకు ఆలయం భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు: విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వెళ్లే ప్రధాన మార్గంలో జాతీయ రహదారిపై ఉన్న డెంగాడ గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఈ దివ్యక్షేత్రం ఉంది. విశాఖపట్నం, విజయనగరం,
శ్రీకాకుళం పట్టణాల నుంచి ఇక్కడికి బస్సు రవాణా సౌకర్యం ఉంది. ఆనందమే గొప్ప ఐశ్వర్యమని వేదం చెబుతోంది. ఆ ఆనందమనే ఐశ్వర్యాన్ని, సిరి సంపదలను పుష్కలంగా ప్రసాదించే చల్లని దైవం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడే. ఆయనను కొలిచిన భక్తులకు సమస్త ఆనందాలు, ఐశ్వర్యాలు కరతాళమనకమవుతాయి. సమస్త సంపదలు కోరి దరిచేరుతాయి. అనంతమైన మానసిక ప్రశాంతత సమకూరుతుంది. ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులకు ఇవన్నీ అనుభవైక వేద్యమైన సత్యాలే. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. తిరువేంకటాధీశ తిరువేంకటేశ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస. 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 దశ రూపములు దాల్చి ధరణి రక్షించి ధరలోన ధర్మంబు నిలబెట్టినావు. దశ రూపములు దాల్చి ధరణి రక్షించి ధరలోన ధర్మంబు నిలబెట్టినావు. తిరువేంకటాధీశ తిరువేంకటేశ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.